మీ మీద కూడా పెడతారు, అందుకే నేను ఎవరిని రమ్మనటం లేదని అందరికీ చెప్పి ఒంటరిగా వెళ్ళిన మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒంటరిగా వెళ్ళి 151 సీట్లతో ఈరోజు మనందరి ముందు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నారంటే దానికి కారణం మనందరి ప్రజాబలం. అలాంటి ప్రజాబలం సంపాదించుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు ఎంతైనా ఆదర్శనీయులు. ఆత్మగౌరవం ఆయన ఆయుధం. ప్రజాశ్రేయస్సు అనే వజ్ర సంకల్పంతో వాదార్పు యాత్రను, అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్రను మీ కృషి, మీ దీక్ష, పట్టుదలతో మీరు చేసి ఈ ప్రజల హృదయాలను చూడగొన్నారంటే అది ఎంతో ఘనకరం. రాజకీయాలలో ద్వేషాల కన్నా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసిన మీరు నిజమైన పరిపాలనకు ఆదర్శంగా నిలిచారు. రాజకీయాల్లో చాణక్యం, పరిపాలనలో సమధర్మం మీ సొంతం. మాట తప్పకపోవడం మీ కులం అయితే మానవత్వమే నా మతం అని చెప్పిన మీరు ధన్యులు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని బైబిల్లో చెప్పిన మాటలను మీరు నిజం చేస్తూ ఎవరికి వారే తమ విజ్ఞానం, విధేయత, సమర్థనతో నాయకులుగా ఎదగాలని మీరు యువతను, యువకులను అందరినీ కూడా మీరు పదవులిచ్చి పరిపాలనలో మీరు భాగస్వామ్యం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న విధానం ఎంతైనా అభినందనీయం. తనను తాను తగ్గించుకుంటూ ఎవరైతే ఉంటారో వారే హెచ్చించబడి అని చెప్పి బైబిల్లో చెప్పిన సూత్రాన్ని మీరు మనస వాచ అనుసరిస్తూ తమను పండిన రాజకీయ యోధులు, అదేవిధంగా మీ ప్రత్యర్థులు సైతం పొందే విధంగా మీరు చేస్తున్న రాజనీతికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞతతో మిమ్మల్ని వెంబడిస్తున్నారు. నాయకత్వం అంటే ఒక బాధ్యత అని చెప్పిన మీరు అందరిలో మంచి చూడడం నీ మంచి బలహీనత అయితే ఈ ప్రపంచంలో నిన్ను మించిన బలవంతుడని చెప్పిన మాటలను మీరు నిజం చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అందిస్తున్న పరిపాలన ఎంతైనా అభినందనీయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు ఈరోజు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. 17 మంది బీసీలను మంత్రులుగా చేసిన మీరు, నసబ్ సభ్యులను రాజ్యసభకు పంపిన మీరు, అదేవిధంగా మైనార్టీలకు 4 ఎమ్మెల్సీ మీరు చేస్తున్న అభినందనీయమైన ఈ సేవను మేమందరం గర్విస్తూ ఈరోజు ఈ సభను ఉద్దేశించి ఈ క్రైస్తవ్యానికి ఒక వన్నె తేవాలని, మీ యొక్క శుభాకాంక్షలు మా అందరికీ వినిపించాలని, ఈ వేడుకలు దైవ ఆశీర్వాదంతో ఘనకరంగా, మహిమకరంగా జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఇక్కడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Now Christmas message by Most Reverend Bishop Rajarao. ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్రావని అల్లారు ముద్దు బిడ్డ, బడుగు స్థాయి ప్రజలాశ జ్యోతి, అందరూ కావాలనే అభ్యుదయ నేతలకు, మారు మూలలకు తన ఊపిరి అందిస్తున్న, చీకటి పల్లెల్లో సైతం వెలుగులు నింపుతున్న క్రీస్తు బోధనలోని సమత మౌర్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహోదయుడు. క్రీస్తు జయంతి రోజు వారి వలె బహుముఖ సేవా పరాయణులైన ఇతర నాయకాగ్ర నేతలకు, వారి నేతృత్వంలో పనిచేస్తున్న అధికారులు ఇక్కడ ఈ సాయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్ములు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.
అన్నగా మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది. దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం. ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబైబ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో, అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని, రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ, క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్లకు, రాష్ట్రంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒకసారి అనౌన్స్ చేయాలి సార్. సార్ మీరు క్యారల్స్, క్యాండిల్ లైట్ క్యారల్స్ ప్లీజ్.
Now I request everyone to please be seated. అందరూ తమ తమ స్థానాల్లో ఎలీషా గారు, సిస్టర్ మేరీ కుమారి శెట్టి, బీ రెడీ. సిస్టర్ మేరీ కుమారి చిడి, పాలెం మనోహర్ బాబు గారు రెడీగా ఉండాలి. పాలెం మనోహర్ బాబు గారు, జ్యోతి కమలా కుమారి గారు, డాక్టర్ కె కిరణ్ బాబు. మేడం ఇలా రండమ్మా. శ్రీమతి డాక్టర్ బిందు ఫిలిప్, డాక్టర్ బిందు ఫిలిప్, శ్రీ యు ఆశీర్వాదం, దేవవర ప్రసన్నత బాబు, మైరాల కాంతి కిరణ్, మైరాల కాంతి కిరణ్, డాక్టర్ పౌల్ దివాకర్, One minute, sir. Sir, ముందు నేను I want to play my music instruments. Instruments ఏమి లేకుండా I will play with my mouth.
Amazing. డాక్టర్ పౌల్ దివాకర్ గారు. ఫాదర్ సగయ రాజ్. proud. Congrats. Dr. Subhashini. Yes, Father. Dr. Sudhir. Dr. Joseph Prakash. Dr. Joseph Prakash. Now is the time for benediction by Most Reverend Dr. George Cornelius Tantepudi Garu. I request everyone to be seated. Benediction by మరి మనవి ఇక్కడ ఇటువైపు డిన్నర్ అరేంజ్ చేయబడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పండి. విఐపి సీట్లు ఎవరైతే ఉన్నారో మీకున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ అక్కడ మీకు అందరికీ ఉందండి 1000 వరకు. వెనకున్న వాళ్ళందరికీ కూడా బయట గ్రౌండ్స్లో ఉంది. అందరూ కూడా డిన్నర్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి. విఐపి సీట్స్లో ఎవరైతే ఉన్నారో జస్ట్ మీరు కూర్చున్నటువంటి దాంట్లో లెఫ్ట్ సైడ్ మీద పోండి. ఇక వెనకున్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ప్లీజ్ బయట ఉన్న అటు వాలీబాల్ గ్రౌండ్ కానీ అటు ఫుట్బాల్ గ్రౌండ్లో అనేటువంటి ఫుడ్ అనేటువంటి ఏర్పాటు చేస్తుంది ప్లీజ్. We sincerely thank Honorable Chief Minister of Andhra Pradesh, our beloved Chief Minister, Shri Y.S. Jagan Mohan Reddy Garu, for officiating and participating and greeting and blessing all of us today. ఈ రోజు మన యొక్క క్రిస్మస్ నైట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి, మంత్రి వర్యులకు, అలాగే పార్లమెంటు సభ్యులకు, అలాగే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, వేదిక మీదటువంటి పీఠాధిపతులకు, దైవజనులకు, రాష్ట్ర నలుమూల నుండి విచ్చేసిన క్రైస్తవ ప్రతినిధులకు, మరి ముఖ్యంగా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్క వ్యక్తికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాటు దేవుని నామములో మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్.